ఇప్పుడు హీరోలు చాలా మంది వస్తున్నారు కదా, ఒక హీరో వస్తే తన తమ్ముడిని హీరోని చేద్దాం అనుకుంటున్నారు. అవును అలాగే 2-3 వారసులుగా 2-3 హీరోలు కూడా వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు. అవును. మరి రామారావు గారు వాళ్ళ తమ్ముడిని హీరోని చేద్దాం అని ఆలోచన రాలేదా? ఆలోచన అంటే తమ్ముడికే ఇష్టం లేదండి. ఇష్టం లేదు. తమ్ముడికే ఇష్టం లేదు చేయటం. ఎందుకని? ఆయన నాటకాలు వేయలేదు అసలు. నాటకాలు వేయటం కాదు, అన్నని కాపాడుకోవాలన్న తాపత్రయం ఆయనకి ఎప్పుడు. ఓకే, రామలక్ష్మణ్ లాగా. రామలక్ష్మణ అన్న ఏమిటే ఉండాలి, అన్నని సపోర్ట్ చేస్తూ అన్నని కేర్ చేసుకుంటా ఉండాలి. ఓకే, అదే తాపత్రయం ఆయనకి. అలా అదే ఉండేవాడు. ఓకే, ఏదైనా వన్స్ బయలుదేరాడంటే మళ్ళీ ఆయన కారులో షూటింగ్కి వెళ్ళేవాడు కదా, ఈయన కార్ సపరేట్. ఈయనకంటే ముందు వెళ్ళి అక్కడ ఉండి, రామారావు కంటే ముందు వెళ్ళేవాడు, అక్కడ ఉండేవాడు, మంచి చెట్లు అన్ని ఉన్నాయా చూసుకునేవాడు. ఓకే, అని అంత జాగ్రత్తగా చూసుకోవాడు అనమాట. ఇంకోటి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ త్రివిక్రమ గారు చూసేవాళ్ళు అంటారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఎక్కడో బయట నుంచి తెచ్చే ఫైనాన్స్ ఏం కాదు, డబ్బులు ఆయన చూసే ఫైనాన్సర్ వస్తాడు అంతే కదా. అది వాటిని ఎలా అంటే నిర్మాతలు ఇచ్చే డబ్బులు కానీ లావాదేవీలు, నిర్మాతల దగ్గర మాట్లాడటం కానీ, ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం కానీ అంతా ఈయనేనండి. మొత్తం మెయింటెనెన్స్ కూడా, మొత్తం ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా మొత్తం ఈయనే చేసేవాడు అండి. సాధారణంగా మన నీడని మనమే నమ్మలేము. ఇవాళ అన్నది కూడా అందులో అపూర్వ సహోదరులు లాంటి వాళ్ళు. అదే అంత బాగా తండ్రి పెంపకం కూడా కొంత కారణం కావచ్చండి. వాళ్ళ నాన్నగారు ఎలా పెంచేవాళ్ళు వీళ్ళని చిన్నప్పటి నుంచి? పెంపకాలు అనేది వీళ్ళిద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు కలిసి ఉండటం అనేది అదే చాలా గొప్పతనం. అది అదే అందుకని ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు కూడా చేసింది ఆయన. అవునండి, మంచి ఉమ్మడి కుటుంబం అసలు ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అండి అది. అదే ప్రతి ఫ్యామిలీ అవును ఆ సినిమా చూడాలి, నేర్చుకోవాలి చాలా. దాంట్లో అంత నీతి ఉంది, అంత నిజాయితీ ఉంది. అవును, అంత ఫ్యామిలీని ఎలా గడపాలి, ఏంటి ఎలా బిహేవ్ చేయాలి, ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఎలా ఉండాలి అనేది దాంట్లో అవును ప్రూవ్ అవుతుంది. సందేశాత్మక చిత్రాలు కదా అన్ని. ఉమ్మడి కుటుంబం అలాంటిదే, వరకట్నం అలాంటిదే. ఆయన ఏ సినిమా తీసినా కూడా సందేశాత్మకండి. ఇంకోటి ఆయన సబ్జెక్ట్ రాశాడంటే స్క్రీన్ ప్లే రాస్తాడండి. అసలు ఏమి మనసు రాసిన తర్వాత దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. వీల్లేదంటే మార్చలేరు, అలా ఉంటుంది అన్నమాట. వేలు పెట్టే అవకాశం ఉండదు, ఇక ఛాన్సే లేదు. అలా ఉండదు. అదే కేవలం డెడికేషన్, డబ్బుల మీద ఆయన దృష్టి పెట్టేవాడు కాదు. అది తప్పితే వేరే ట్రాక్ ఆలోచించేవాడు కాదు. అంతా తమ్ముడికి వదిలేశాడు. అదే ఈయన యాక్టింగ్ మీదే, క్యారెక్టర్ ఎలా, ఏ క్యారెక్టర్ ఎలా చేయాలి, అదే దీని మీదే ఉండేవాడు. అలాగేనండి, మీరు ఫస్ట్ గా ఎడిటర్ గా మీ పేరు పడిన సినిమా ఏంటి? 16 ఏళ్ల వయసు అండి. ఎడిటర్ గా మీ పేరు పడిన వయసు? ఎడిటర్ అసిస్టెంట్ గా పడింది 16 ఏళ్ల వయసు. అవునండి. ఎడిటర్ గా వచ్చి భగవాన్ అండి. నా పేరే భగవానా? నా పేరు భగవానా? భగవాన్. ఓకే, సత్యారెడ్డి గారి సినిమా. కైకల్ సత్యనారాయణ కదండి అది? అది కాదా? అది కాదు. భగవాన్ అంటే కృష్ణరాజు. ఓకే ఓకే. నా పేరు భగవాన్ వేరే సినిమా, భగవాన్ వేరే సినిమా. కరెక్టే. భగవాన్ తో మీరు ఎడిటర్ గా కార్డు పడింది. అసిస్టెంట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? అసిస్టెంట్ గా ఒక 60, 70, 80 దాకా చేశాను. అబ్బా. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండి. కృష్ణరాజు గారి కంపెనీలో ప్రతి సినిమా మేమే. తర్వాత డూండీను బాబ్జీ గారి త్రిమూర్తి ప్రొడక్షన్ మొత్తం మేమే. ఓకే. అలాగా అంజలి పిక్చర్స్ మేమే చేసేవాళ్ళం. చాలా కంపెనీలు ఉన్నాయండి. ఓకే. రాను సంవత్సరం నెలకి 1 సినిమా 2 సినిమాలు రిలీజ్ అవుతా ఉండే. అంత ఆ రోజుల్లో ఫిలిం ఎడిటింగ్. ఓకే. ఫిలిం ఎడిటింగ్ అంటే పొద్దున్నే 7 గంటల కాడి నుంచి ఇంటికాడికి వస్తే నైట్ 2 తర్వాత ఇంటికి వెళ్ళేది. ఓకే, అలా ఉండేదండి.